Namaste and welcome to Lahari's classes. Welcome back to RRB NTPC Graduate Exam 2026 30-day crash course series. ఈ సిరీస్లో భాగంగా మనం డే 7లో ఉన్నాము. ఈరోజు యూనియన్ బడ్జెట్కి సంబంధించి టాప్ 120 MCQస్ని నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టాప్ 120 బిట్స్ మీరు బాగా నేర్చుకుంటే ఈజీగా ఇండియన్ ఎకానమీ కింద వచ్చే యూనియన్ బడ్జెట్ పైన అడిగే క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు అండ్ 1 to 2 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు అనమాట. సో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానంతా, జాగ్రత్తగా వినండి. సో డే 1 to డే 6కి సంబంధించిన ప్లేలిస్ట్, వీడియోస్కి సంబంధించిన ప్లేలిస్ట్ని నేను కమెంట్ సెక్షన్లో ఇస్తాను, పిన్ చేస్తాను. మీరు అక్కడ చూసి నేర్చుకోవచ్చు ఒకవేళ చూడకుండా ఉంటే. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద థీమ్ ఆఫ్ బడ్జెట్ 2026-27 ఫోకసెస్ ఆన్. థీమ్ ఏంటి బడ్జెట్ 2026-27కి అంటే రిఫార్మ్ ఓవర్ రెటోరిక్. ఇక్కడ రెటోరిక్ అంటే ఏంటి అంటే రెటోరిక్ అంటే ఎక్కువ మాటలు చెప్పడము, స్పీచెస్ ఇవ్వడము, స్లోగన్స్ లాగా ఇవ్వడం, అంటే యాక్షన్ తక్కువ మాటలు ఎక్కువ ఇలా అంటూ ఉంటారు కదా, అలా అనమాట ఆ మీనింగ్లో. కాబట్టి ఇంకా ఈ మాటలు తగ్గించి మనం రీఫార్మ్ అంటే యాక్షన్ పైన ఫోకస్ చేయాలి, పాలసీ చేంజెస్ తీసుకురావాలి, రీఫార్మ్స్ తీసుకురావాలి అన్న ఉద్దేశంతో థీమ్ నడుస్తుందన్నమాట బడ్జెట్ది. గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ప్రాబబుల్ క్వశ్చన్ అది, ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్, ఇండియాస్ గ్రోత్ రేట్ మెన్షన్డ్ ఇన్ ద బడ్జెట్ ఈజ్ అరౌండ్. గ్రోత్ రేట్ ఎంత మెన్షన్ చేశారు బడ్జెట్లో అంటే 7%. వెరీ ఇంపార్టెంట్, నేను చెప్పే ప్రతి బిట్ ఇక్కడ ఇంపార్టెంటే. ఇంకా కొన్ని ఫిస్కల్ డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్ ఇవి వస్తాయి కదా, అక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తాను. మీరు దాన్ని స్టార్ మార్క్ చేసుకొని మీరు నోట్ చేసుకొని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ చూడండి, హౌ మెనీ రిఫార్మ్స్ హ్యావ్ బీన్ రోల్డ్ అవుట్ బై ద గవర్నమెంట్. ఇప్పుడు ఈ బడ్జెట్లో ఎన్ని రిఫార్మ్స్ రోల్ అవుట్ చేశారు అంటే 350 రిఫార్మ్స్. నెక్స్ట్, ద స్కీమ్ టు రివైవ్ లెగసీ ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఎయిమ్స్ టు రివైవ్. ఎన్ని క్లస్టర్స్ని రివైవ్ చేయడానికి పూనుకున్నారు అంటే 200 క్లస్టర్స్. నెక్స్ట్, ఇండియా సెమీకండక్టర్ మిషన్ ఇన్ బడ్జెట్ 2026-27 ఇస్ రెఫర్డ్ టు యాజ్. ఇప్పుడు ఇండియా సెమీకండక్టర్ మిషన్ ప్రీవియస్ బడ్జెట్స్లో ఇంట్రడ్యూస్ చేశారు కదా, ఇప్పుడు దాన్ని ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 అని కంటిన్యూ చేస్తున్నారనమాట, సేమ్ మిషన్ని. నెక్స్ట్, ద డెడికేటెడ్ కెమికల్ పార్క్స్ ప్రపోజ్డ్ ఇన్ ద బడ్జెట్. ఎన్ని కెమికల్ పార్క్స్ ప్రపోజ్ చేశారు బడ్జెట్లో అంటే 3 కెమికల్ పార్క్స్. అంటే ఏంటంటే ఈ కెమికల్ పార్క్స్ ఇది ఇండస్ట్రియల్ క్లస్టర్స్ లాగా, ఇక్కడ కెమికల్ ప్రొడక్షన్ అట్ లార్జ్ స్కేల్, లాజిస్టిక్ సపోర్ట్. ఎందుకు అంటే మనం ఇంపోర్ట్స్ని తగ్గించుకొని డొమెస్టిక్ ప్రొడక్షన్ని బూస్ట్ చేయడానికి ఈ డెడికేటెడ్ కెమికల్ పార్క్స్. నెక్స్ట్, ద ఎస్ఎంఈ గ్రోత్ ఫండ్ అలొకేటెడ్ ఈజ్. ఎస్ఎంఈ గ్రోత్ ఫండ్ ఎంత అలొకేట్ చేశారు అంటే 10,000 crore. సెల్ఫ్ రిలయంట్ ఇండియా ఫండ్ ఇస్ టాప్డ్ అప్ బై. సెల్ఫ్ రిలయంట్ ఇండియా ఫండ్ ఉంది కదా, అది దానికి ఎంత బడ్జెట్లో నుంచి ఎంత వెళ్తోంది అమౌంట్ అంటే 2,000 crores. నెక్స్ట్, TREDS ప్లాట్ఫామ్ ఈజ్ రిలేటెడ్ టు. అంటే ఇదేంటంటే ట్రేడ్ రిసీవబుల్స్ డిస్కౌంటింగ్ సిస్టమ్ అనమాట ఇది. సో ఇది ఎందుకు అంటే ఎంఎస్ఎంఈస్ ఉంటాయి కదా, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, వాటి యొక్క ఇన్వాయిస్ డిస్కౌంట్ చేయడానికి, వాళ్ళకి డిస్కౌంట్స్ అవి ఇస్తారు కదా గవర్నమెంట్, సో దానికి సంబంధించిన ప్లాట్ఫామ్, ట్రెడ్స్ ప్లాట్ఫామ్. నెక్స్ట్, మెడికల్ వాల్యూ టూరిజం హబ్స్ టు బీ ఎస్టాబ్లిష్డ్. ఎన్ని హబ్స్ ఎస్టాబ్లిష్ చేయబోతున్నారంటే 5. మన ఇండియా మెడికల్ టూరిజం కూడా ఫేమస్ కదా, సో అది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మల్టీ స్కిల్డ్ కేర్ గివర్స్ ఎంతమంది ట్రైన్ చేయబడుతున్నారు అంటే 1.5 lakh. ఏవీజీసీ కాంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్ టు బి సెటప్ ఇన్. అసలు ఇది ఏవీజీసీ కాంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్ అంటే ఏంటంటే ఆడియో, విజువల్, గ్రాఫిక్స్ అండ్ కామిక్స్ అన్నమాట. వీటిపైన కాంటెంట్ క్రియేట్ చేసే ల్యాబ్స్ని ఎన్ని స్కూల్స్లో అంటే 15,000 స్కూల్స్లో సెటప్ చేయబోతున్నారు, 15,000 స్కూల్స్లో. నెక్స్ట్, యూనివర్సిటీ టౌన్షిప్స్ ప్రపోజ్డ్ ఆర్. ఎన్ని అంటే 5 యూనివర్సిటీ టౌన్షిప్స్ని ప్రపోజ్ చేశారు బడ్జెట్లో. ఎస్టీటీ ఆన్ ఫ్యూచర్స్ రైజ్ టు. ఎస్టీటీ అంటే తెలుసు కదా, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్లో ఉంటాయి కదా, స్టాక్ మార్కెట్ అండ్ సెక్యూరిటీస్, వాటిపైన ఆ ట్రాన్సాక్షన్, ఆ కమోడిటీస్ ట్రాన్సాక్షన్ పైన పడే ట్యాక్స్ని ఎంతకు పెంచారు అంటే 0.05%.
నో. నెక్స్ట్ ఎస్టీటీ ఆన్ ఆప్షన్స్ ప్రీమియం రేజ్డ్ టు. ఆప్షన్స్ ఉంటాయి కదా, వాటిపైన ప్రీమియం ఎంత రేజ్ చేశారు అంటే 0.15%. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిస్క్ గ్యారంటీ ఫండ్ ప్రొవైడ్స్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిస్క్ గ్యారంటీ ఫండ్ అంటే ఏంటంటే, ఇప్పుడు పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, ఆ ప్రాజెక్ట్స్ యొక్క రిస్క్ని తగ్గించడానికి మొత్తం భారం బ్యాంక్స్ పైన నుండి, లోన్స్ పైన నుండి తీసేసి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ని ఎంకరేజ్ చేస్తూ ఈ ఫండ్స్ని తీసుకొని వస్తారనమాట. సో ఈ ఫండ్స్ ఏం చేస్తాయంటే పార్షియల్ క్రెడిట్ గ్యారంటీ వస్తుంది. ఇప్పుడు ఏదైనా రిస్క్ అయ్యి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే దాంట్లో ఇప్పుడు ఒక 10 lakh రూపీస్ అనుకో, 10 lakhs కాదు, చాలా పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఇవి క్రోర్స్ అండ్ క్రోర్స్లోనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, 10 lakhs అనుకోండి, నష్టం ఎంతో వచ్చింది అనుకోండి, దీంట్లో పార్షియల్ అమౌంట్ అట్లీస్ట్ ఒక 5 to 6 lakhs అన్నా కూడా ఈ ఫండ్ ద్వారా రీఫండ్ అవుతుంది, అలా అనమాట. సో పార్షియల్ క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ఇది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిస్క్ గ్యారంటీ ఫండ్. నెక్స్ట్ సపోర్ట్ టు స్టేట్స్ అండర్ సాస్కీ స్కీమ్. ఇదేంటంటే స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పర్పసెస్ అనమాట. ఎంత సపోర్ట్ ఇస్తున్నారు అంటే వెరీ ఇంపార్టెంట్, 2 lakh crore rupees ఇస్తున్నారు. ఈ స్కీమ్ ద్వారా ఏంటంటే మన స్టేట్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంపొందించుకోవడానికి, ఫర్ ఎగ్జాంపుల్ రోడ్స్, ట్రాన్స్పోర్ట్కి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కి, స్కూల్స్కి, అంటే పెద్ద పెద్ద లెవెల్లో అనమాట. సో వాటికి ఎంత అంటే స్టేట్స్కి ఇస్తున్నారు 2 lakh crore rupees. నెక్స్ట్ కార్బన్ క్యాప్చర్ యూటిలైజేషన్ అండ్ స్టోరేజ్. ఇప్పుడు కార్బన్ ఎమిషన్స్ ఉంటాయి కదా, దాన్ని క్యాప్చర్ చేసి యూటిలైజ్ చేసుకోవడానికి, స్టోర్ చేసుకోవడానికి ఎంత అవుట్లే అనౌన్స్ చేశారు అంటే 20,000 crore rupees. నెక్స్ట్ ద హై స్పీడ్ రైల్ కారిడార్స్ ప్రపోజ్డ్. ఎన్ని హై స్పీడ్ రైల్ కారిడార్స్ ప్రపోజ్ చేశారు అంటే 7. నెక్స్ట్ ద డెట్ టు జీడిపి టార్గెట్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్, మీకు ఇది గుర్తుండిపోవాలి. డెట్ టు జీడిపి టార్గెట్ 2030 కల్లా ఎంత సాధించాలి అని టార్గెట్ పెట్టుకున్నారు అంటే 50 ± 1%. 50 ± 1% 2030కి టార్గెట్. ప్రస్తుతానికి మనకి ఎంత ఉంది అంటే 55.something% ఉంది. ఆ ఎంసీక్యూ కూడా వస్తుంది నెక్స్ట్ అప్కమింగ్ లెక్చర్లో, చూస్తూ ఉండండి. ఫిస్కల్ డెఫిసిట్ ఇన్ బడ్జెట్ ఎస్టిమేట్స్లో ఫిస్కల్ డెఫిసిట్ ఎంత ఎస్టిమేట్ చేశారు అంటే 4.3%గా ఎస్టిమేట్ చేశారు. నెక్స్ట్ డెట్ టు జీడిపి రేషియో ఎస్టిమేటెడ్ ఫార్ బడ్జెట్ ఎస్టిమేట్ 2026-27 అంటే ప్రస్తుతానికి ఎంత ఎస్టిమేట్ చేస్తున్నారు అంటే 55.6%. 2025-26లో 56.6% ఉండేది డెట్ టు జీడిపి రేషియో. అది ఇప్పుడు మన ఎస్టిమేట్లో ఇంకా 1% తగ్గింది అని చూపిస్తున్నారనమాట. అంటే డెట్ టు జీడిపి రేషియో ఎంత తక్కువగా ఉంటే మనం అంత ఫిస్కల్ హెల్త్ అంత బాగుంది అని అర్థం. సో అది. నెక్స్ట్ ద వర్టికల్ షేర్ ఆఫ్ డెవల్యూషన్ రిటైన్ డెట్. వర్టికల్ షేర్ తెలుసు కదా, మన స్టేట్స్కి వర్టికల్గా ఫినాన్స్ కమిషన్ బడ్జెట్లో షేర్ ఇస్తారు స్టేట్స్కి అంతా కూడా. అవి ఎంత అంటే 41%. 41% వెరీ ఇంపార్టెంట్. ఫినాన్స్ కమిషన్ గ్రాంట్స్ ఫార్ ఫిస్కల్ ఇయర్ 2027. ఫినాన్స్ కమిషన్కి ఎంత గ్రాంట్స్ ఇచ్చారు అంటే 1.4 lakh crore rupees ఫినాన్స్ కమిషన్కి ఇచ్చారు. నెక్స్ట్ ద సీప్లేన్ విజిఎఫ్ స్కీమ్ ఎయిమ్స్ టు. విజిఎఫ్ అంటే ఏంటి? వయబిలిటీ గ్యాప్ ఫండింగ్. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఎందుకు ఇస్తారు అంటే గవర్నమెంట్ ఫండ్ ఇస్తుందన్నమాట. ఎందుకు అంటే లెస్ కమర్షియల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, కాకపోతే అవి సోషల్లీ వెరీ ఇంపార్టెంట్, సోషల్ లెవెల్లో చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఆ ప్రాజెక్ట్స్ నుంచి, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి కానీ పెద్ద మనకి ప్రాఫిట్స్ రాదు గవర్నమెంట్కి. సో అలాంటి వాటికి ప్రైవేట్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రారు ఎక్కువగా. సో వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ద్వారా గవర్నమెంటే ఇన్వెస్ట్ చేస్తుంది అనమాట కొంచెం అమౌంట్. సో సీప్లేన్ విజిఎఫ్ స్కీమ్ ఎయిమ్స్ టు ఏం చేస్తుందంటే ఇండిజినైజ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఈ సీప్లేన్స్ ఉంటాయి కదా, వాటిని మన ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేయాలి, ఇంపోర్ట్స్ని తగ్గించుకోవాలి అనే ఉద్దేశంతో అది విజిఎఫ్ చేస్తారు. నెక్స్ట్ నేషనల్ డెస్టినేషన్ డిజిటల్ నాలెడ్జ్ గ్రిడ్ రిలేట్స్ టు. నేషనల్ డెస్టినేషన్ డిజిటల్ నాలెడ్జ్ గ్రిడ్ దేనికి సంబంధించింది? టూరిజం డాక్యుమెంటేషన్కి. నెక్స్ట్ గ్లోబల్ బిగ్ క్యాట్ సమ్మిట్ టు బీ హోస్టెడ్ బై. గ్లోబల్ బిగ్ క్యాట్ సమ్మిట్ మన ఇండియా హోస్ట్ చేయబోతోంది. సో వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కనెక్ట్స్. కొత్తగా ఒక ఫ్రైట్ కారిడార్
ప్రపోజ్ చేశారు. అదేంటంటే డంకుని సూరత్, డంకుని టు సూరత్. డంకుని ఎక్కడ ఉంటుందంటే వెస్ట్ బెంగాల్లో ఉంది, సూరత్ ఎక్కడ ఉంటుంది, గుజరాత్లో ఉంది. అక్కడ నుంచి ఇక్కడ వరకు డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్. అంటే ఏంటి, ఇప్పుడు రైల్వే ట్రాక్స్ ఉంటాయి కదా, రైల్వే ట్రాక్స్ పైన ఓన్లీ గూడ్స్ ట్రైన్స్ని అలౌ చేస్తారనమాట, ప్యాసింజర్ ట్రైన్స్ని అక్కడ అలౌ చేయరు. ఎందుకు అంటే ఇంకా ట్రాఫిక్ తగ్గించి గూడ్స్ యొక్క మొబిలిటీ అంటే ట్రాన్స్పోర్ట్ అవ్వడం ఫాస్ట్గా చేయడానికి. సో డెడికేటెడ్గా దానికనే ఫ్రైట్ కారిడార్సే ఎస్టాబ్లిష్ చేస్తారు. అది ఇన్లాండ్ వాటర్వేస్ షేర్ టార్గెటెడ్ బై 2047 కల్లా ఇన్లాండ్ వాటర్వేస్ ఎంత షేర్ ఉండాలి అంటే 12% ఉండాలి. సేఫ్ హార్బర్ మార్జిన్ ఫర్ ఐటీ సర్వీసెస్ ఎంత డిసైడ్ చేశారు అంటే 15.5%. నెక్స్ట్ ద సేఫ్ హార్బర్ థ్రెషోల్డ్ ఎంత ఇంక్రీజ్ చేశారు అంటే 2000 crore rupees. The tax holidays to foreign cloud companies until 2047 వరకు ట్యాక్స్ హాలిడేస్ ఇచ్చేశారు ఫారెన్ క్లౌడ్ కంపెనీస్కి. అంటే ఏంటి అంటే ఫర్ ఎ సర్టన్ పీరియడ్ వరకు, ఇప్పుడు ఒక కంపెనీ నేను ఎస్టాబ్లిష్ చేయబోతున్నాను, నేను ఒక ఫారెన్ కంపెనీ అనుకోండి, నేను ఇండియాలో ఎస్టాబ్లిష్ చేయబోతున్నాను. ఈ కంపెనీ ద్వారా మన ఇండియన్ లోకల్స్కి చాలా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తుంది అండ్ ఎకానమీ జనరేట్ అవుతుంది కదా. సో దానికి ఒక అవకాశం ఇస్తూ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ ఫారెన్ కంపెనీ పైన ట్యాక్స్ని కొన్ని ఇయర్స్ వరకు మీరు కట్టాల్సిన అవసరం లేదు, మీ ఆపరేషన్స్ మీరు చేసుకోండి, మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోండి, ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి, ప్రొడక్షన్ చేసుకోండి, అన్ని ఫెసిలిటీస్ ఇస్తుంది అనమాట, అన్నిటికీ పర్మిషన్ ఇస్తుంది. ట్యాక్స్ మాత్రం హాలిడే ఇస్తుంది. అంటే ఫర్ సర్టన్ పీరియడ్ ఇప్పుడు 2026లో నేను ఎస్టాబ్లిష్ చేస్తున్నానంటే 2047 వరకు నేను ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు, 2047 తర్వాత నుంచి ట్యాక్స్ కట్టాలన్నమాట. సో ఈ లిబర్టీ ఎందుకు ఇస్తుంది అంటే మన ప్రజల కోసమే, మనకి ఎంప్లాయ్మెంట్ రావాలి, ఇన్కమ్ జనరేట్ అవ్వాలి అన్న ఉద్దేశంతో. కోకోనట్ ప్రమోషన్ స్కీమ్ ఏం చేస్తుంది, టు ఇంక్రీజ్ ద ప్రొడక్షన్. A specially dedicated program for the below which crops. స్పెషల్గా బడ్జెట్లో గుర్తుపెట్టుకోండి, క్యాషూ అండ్ కోకోవాకి ఒక డెడికేటెడ్ ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. ఈ రెండు ప్లాంట్స్ని రెండు ప్లాంటేషన్స్ని బూస్టప్ చేయడానికి, వీటి యొక్క ప్రొడక్షన్ని, ఎక్స్పోర్ట్స్ పెంచడానికి, డొమెస్టిక్ ప్రొడక్షన్ పెంచడానికి. ద నెంబర్ ఆఫ్ రిజర్వాయర్స్ అండర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్. ఎన్ని నెంబర్ ఆఫ్ రిజర్వాయర్స్ పర్మిషన్ వచ్చింది అంటే 500 ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ కింద. దివ్యాంగ్జన్ కౌశల్ యోజన ఫోకసెస్ ఆన్, దివ్యాంగ్జన్ అంటే స్పెషలీ డిజేబుల్డ్ ఉంటారు కదా, వాళ్ళ కోసం స్కిల్ ట్రైనింగ్ అనమాట, డిజబిలిటీ స్పెసిఫిక్ ట్రైనింగ్, వాళ్ళకు కూడా వాళ్ళకు తగిన స్కిల్స్ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించడానికి, వాళ్ళకు ఒక ఎంప్లాయ్మెంట్ని తీసుకురావడానికి. మ్యాట్ ఎగ్జెంప్షన్ ప్రొవైడెడ్ టు. మ్యాట్ ఎగ్జెంప్షన్ అంటే ఏంటంటే మినిమం ఆల్టర్నేట్ ట్యాక్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ట్యాక్సబుల్ ఇన్కమ్ కొంత జనరేట్ అయింది అనుకుందాం, ఒక పర్ ఇయర్ 1 crore ఒక కంపెనీకి జనరేట్ అయ్యింది, 1 crore ట్యాక్సబుల్ ఇన్కమ్ కిందే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కంపెనీ ఇంకా లాసెస్లో ఉన్నా కూడా, అంత ఇన్కమ్ జనరేట్ అవ్వకపోయినా కూడా, ఇంకా తక్కువ జనరేట్ అయినా కూడా, ట్యాక్సబుల్ ఇన్కంలోకి రాకపోయినా కూడా ఈ మినిమం ఆల్టర్నేట్ ట్యాక్స్ అనేది కట్టాల్సిందే అనమాట గవర్నమెంట్కి. సో మినిమం సర్టన్ రూపీస్ అని చెప్పేస్తుంది గవర్నమెంట్, అది కట్టాల్సిందే. సో ఎగ్జంప్షన్ ఇప్పుడు ఎవరికి ప్రొవైడ్ చేశారు అంటే నాన్ రెసిడెంట్స్ పేయింగ్ ప్రిజంప్టివ్ ట్యాక్స్. సో ఎవరైతే ప్రిజంప్టివ్ ట్యాక్స్ కడుతున్నారో, నాన్ రెసిడెంట్స్ అంటే ఎన్ఆర్ఐస్, వీళ్ళు నాన్ రెసిడెంట్స్ ఉంటారు కదా, ఫారిన్ కంపెనీస్ వాళ్ళు ప్రిజంప్టివ్ ట్యాక్స్ కడుతూ ఉంటే మ్యాట్ ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. అది దాని సింపుల్ మీనింగ్. నెక్స్ట్ ద టీసీఎస్ ఆన్ ఓవర్సీస్ టూర్ ప్యాకేజెస్ రెడ్యూస్ టు. టీసీఎస్ అంటే ఏంటంటే ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సెల్లర్ అనమాట, ట్యాక్స్ కలెక్టెడ్ అట్ ద సెల్లర్. అంటే వీళ్ళు ఇప్పుడు ఇప్పుడు నేను ఏదైనా సెల్ చేస్తున్నాను కదా, మీరు ఏదైనా కొనుక్కున్నారనుకోండి నా దగ్గర నుండి, నేనేం చేస్తాను, నేను గవర్నమెంట్కి ఇవ్వాల్సిన డబ్బుల్ని మీ పైన ట్యాక్స్ వేస్తాను, మీ పైన ట్యాక్స్ వేసి మీరు ఆ అమౌంట్ కడతారు. నేనేం చేస్తానంటే ఇంటర్న్ మీరు కట్టిన ఆ ట్యాక్స్ని గవర్నమెంట్కి రెమిట్ చేస్తాను. సో అలా అనమాట. సో దాన్ని ఎంత తగ్గించారు అంటే 2% తగ్గించారు. టీసీఎస్ ఆన్ ఓవర్సీస్ టూర్ ప్యాకేజెస్. టీసీఎస్ ఫర్ ఎడ్యుకేషన్ అండర్ ఎల్ఆర్ఎస్ రెడ్యూస్ టు అంటే 2%కి రెడ్యూస్ చేశారు. కస్టమ్స్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ రోల్ అవుట్ ఇన్. కస్టమ్స్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఎన్ని ఇయర్స్కి రోల్ అవుట్ అయ్యింది అంటే 2 years. నెక్స్ట్ ద పబ్లిక్ క్యాపెక్స్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ ఫిస్కల్ ఇయర్ 15 టు ఫిస్కల్ ఇయర్ 27. ఎంత ఇంక్రీజ్ చేశారు? పబ్లిక్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపెక్స్ అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్.
క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి డెవలప్మెంట్ కోసం ఖర్చు చేసే ఎక్స్పెండిచర్ అనమాట. అంటే దీని నుంచి మళ్ళీ మనకి ఇన్కమ్ వస్తుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పైన ఇప్పుడు మనం ఒక కంపెనీ పెట్టాలనుకుంటున్నాం, దానికి ఎక్స్పెండిచర్ పెడతాం కదా, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది. ఫ్యూచర్లో ఆ కంపెనీ మనకు ప్రాఫిట్స్ ఇస్తుంది కదా, సో అలాంటి వాటిని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. సో పబ్లిక్ పైన ఈ ఇయర్ నుంచి ఇయర్ వరకు ఎంత ఇంక్రీజ్ అయ్యింది అంటే 12.2 lakh crore ఇంక్రీజ్ చేశారంట గవర్నమెంట్. నెక్స్ట్ ద మేజర్ ఎక్స్పెండిచర్ ఐటమ్ హైయెస్ట్ అలొకేషన్ ఏది అంటే ట్రాన్స్పోర్ట్. ఇది వెరీ ఇంపార్టెంట్. ఈ బడ్జెట్ మొత్తంలో ట్రాన్స్పోర్ట్కి ఎక్కువ ఎక్స్పెండిచర్ అలొకేట్ చేశారు, ఐ మీన్ ద అమౌంట్. ఇంట్రెస్ట్ పేమెంట్ షేర్ ఇన్ ఎక్స్పెండిచర్ ఎంత అంటే 20%. గవర్నమెంట్ లోన్స్ తీసుకుంటుంది కదా, ఆ లోన్స్ ఇక్కడ బయట ఫారెన్ బ్యాంక్స్ నుంచి మన ఇండియన్స్ నుంచే కూడా బాండ్స్ ద్వారా ఇవంతా చాలా లోన్స్ తీసుకుంటుంది కదా, ఆ లోన్స్ ఇంట్రెస్ట్ పేమెంట్ ఎంత అంటే 20% ఉంది మన గవర్నమెంట్ ఎక్స్పెండిచర్లో, బడ్జెట్ ఎక్స్పెండిచర్లో. స్టేట్స్ షేర్ ఆఫ్ ట్యాక్సెస్ ఎంత అంటే 22%. ఇది వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, 22%. నెక్స్ట్ ద జిఎస్టీ అండ్ అదర్ ట్యాక్సెస్ కాంట్రిబ్యూట్ టు ఎంత అంటే 15%. జిఎస్టీ అండ్ అదర్ ట్యాక్సెస్ వచ్చి 15%. ఇప్పుడు చూడండి, 100 రూపీస్ వస్తుంది అంటే మొత్తం ట్యాక్స్ ఇన్కమ్ గవర్నమెంట్కి, దాంట్లో 15 రూపీస్ జిఎస్టీ అండ్ అదర్ ట్యాక్సెస్ ఇస్తాయన్నమాట. అర్థమవుతుందా? నెక్స్ట్ కార్పొరేషన్ ట్యాక్స్ చూడండి, కార్పొరేషన్ ట్యాక్స్ 18%. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ వచ్చి 21%. నాన్ డెట్ క్యాపిటల్ రిసీట్స్ ఎంత అంటే 2%. హై లెవెల్ కమిటీ ఆన్ బ్యాంకింగ్ సెటప్ ఫర్ ఏ కమిటీ అంటే వికసిత్ భారత్ ఆన్ బ్యాంకింగ్. ఎగ్జామ్షన్ ఆఫ్ బీసీడీ ఆన్ కస్టమ్స్ డ్యూటీ ఉంటుంది కదా, బేసిక్ కస్టమ్స్ డ్యూటీ. క్యాన్సర్, డ్రగ్స్ అండ్ ఇంకొక 17 మెడిసిన్స్ పైన కస్టమ్ డ్యూటీ రాదు. కస్టమ్ డ్యూటీస్ ఎప్పుడు ఇంపోజ్ చేస్తారు? మనం ఏదైనా ఫారెన్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు. ఫారెన్ కంట్రీస్ నుంచి క్యాన్సర్ డ్రగ్స్ మన ఇండియా ఇంపోర్ట్ చేసుకుంటా ఉంది అంటే, మన ఇండియన్ కంపెనీస్ ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నాయి అంటే బీసీడీ ఉండదన్నమాట. బేసిక్ కస్టమ్స్ డ్యూటీ వేయరు దానిపైన, ఆ ప్రోడక్ట్స్ పైన. దివ్యాంగ్ సహారా యోజన అంటే ఎవరికి అంటే ఇది అసిస్టివ్ డివైజెస్కి. ఇప్పుడు ఫిజికలీ డిజేబుల్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ వినికిడికి పరికరాలు, వీల్ చైర్స్, ఇలాంటి వాళ్ళకి ఏదైతే సపోర్టివ్గా ఉంటాయో ఆ డివైజెస్ కోసం ఈ యోజన స్టార్ట్ చేశారు. అసిస్టివ్ డివైజెస్ కోసం ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నిమ్హాన్స్ 2 ఈజ్ రిలేటెడ్ టు మెంటల్ హెల్త్కి సంబంధించిన ఇన్స్టిట్యూట్. ఇది ఈజ్ రిలేటెడ్ టు మెంటల్ హెల్త్, కాకపోతే ఇది నార్త్ ఇండియాలో ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఇంతవరకు కర్ణాటకలో ఉన్నింది, సో ఇప్పుడు నార్త్ ఇండియాలో కూడా ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. బిల్ ఆఫ్ ఎంట్రీ బై ట్రస్టెడ్ ఇంపోర్టర్. బిల్ ఆఫ్ ఎంట్రీ బై ట్రస్టెడ్ ఇంపోర్టర్ అంటే ఆటోమేటిక్ కస్టమ్స్ నోటిఫికేషన్. మ్యాట్ క్రెడిట్ సెట్ ఆఫ్ అలౌడ్ అప్ టు 1/4. ఫారెన్ అసెట్ డిస్క్లోజర్ స్కీమ్ డ్యూరేషన్ ఎంత అంటే 6 months లోపల మీ ఫారెన్ అసెట్స్ని డిస్క్లోజర్ చేయాలి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ ఎయిమ్స్ టు, ఇంతకుముందు టూరిజం అండ్ దానికి సంబంధించిన మేనేజ్మెంట్కి సంబంధించిన దాన్ని ఇప్పుడు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీగా పేరు మార్చారనమాట. సో ఇట్ ఈస్ రిలేటెడ్ టు బ్రిడ్జ్ అకాడమీ అండ్ ఇండస్ట్రీ. బయోగ్యాస్ బ్లెండెడ్ సిఎన్జి ఎందుకు అంటే ఇట్ హ్యాస్ బీన్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ఎక్సైజ్ డ్యూటీ. ఎందుకు ఇది న్యూస్లో ఉంది అంటే బడ్జెట్లో ఈ బయోగ్యాస్ బ్లెండెడ్ సిఎన్జిని ఎక్సైజ్ డ్యూటీ నుంచి మినహాయించారు. ఎందుకంటే అది ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ కదా, దాన్ని ప్రోత్సహించడానికి, దాని యొక్క ప్రొడక్షన్ని, దాని యొక్క యూటిలైజేషన్ని ప్రోత్సహించడానికి. లిథియం అయాన్ బ్యాటరీ బీసీడీ ఎగ్జామ్షన్ రిలేట్స్ టు స్టోరేజ్ సిస్టమ్స్. అంతే కదా, లిథియం అయాన్ బ్యాటరీస్ అంటే స్టోరేజ్ సిస్టమ్స్ కిందే వస్తుంది కదా. అమృత్ స్కీమ్ తెలుసు కదా, అటల్ మిషన్ ఫర్ రెజ్యువినేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్. అర్బన్ ఏరియాస్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తూ మున్సిపాలిటీస్ని వాటిని ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావడానికి. సో ఏం రిలేట్ అవుతుందంటే మున్సిపల్ బాండ్స్, దీనివల్ల మనీ గ్యాదర్ చేసి ఇంప్రూవ్ చేస్తారనమాట ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అర్బన్ ఏరియాస్లో. బడ్జెట్ 2026-27 ఫోకసెస్ స్ట్రాంగ్లీ ఆన్ స్ట్రక్చరల్ రీఫార్మ్స్. నేను ముందు చెప్పాను కదా, ఫస్ట్ క్వశ్చన్ రీఫార్మ్ ఓవర్ రెటోరిక్ అని. సో అది ఫిజికల్ డెఫిసిట్ ఇన్ బడ్జెట్ ఎస్టిమేట్ 2026-27 ఈజ్ ఎస్టిమేటెడ్ అట్ 4.3% ఆఫ్ జీడిపి. ఈ ఇయర్కి 4.3%ని ఎస్టిమేట్ చేస్తున్నారు. ఫిజికల్ డెఫిసిట్ ఇన్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ లాస్ట్ ఇయర్ 2025-26కి చేసిన దాన్ని ఇప్పుడు రివైజ్ చేస్తారు కదా, అది ఎంతగా వచ్చింది అంటే 4.4%గా ఉన్నింది.
which is a good thing. Revenue deficit in budget estimate 2026-27 is estimated at 2.8%. రెవెన్యూ డెఫిసిట్ గుర్తుపెట్టుకోండి, ఎంత ఎస్టిమేట్ చేశారు? 2.8%. ప్రైమరీ డెఫిసిట్ ఎంత ఎస్టిమేట్ చేశారు బడ్జెట్ ఎస్టిమేట్స్లో అంటే 0.3%. ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ ఇన్ బడ్జెట్ ఎస్టిమేట్ 2026-27 ఎంత అంటే 1.5%. నెక్స్ట్ ద ప్రైమరీ డెఫిసిట్ ఇస్ క్యాలిక్యులేటెడ్ యాజ్, ప్రైమరీ డెఫిసిట్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఫిజికల్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్. వెరీ ఇంపార్టెంట్, ఇండియన్ ఎకానమీలో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ప్రైమరీ డెఫిసిట్ ఫార్ములా ఎప్పుడు గుర్తుండాలి? ఎఫ్డి మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్, ఫిజికల్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్. ఇఫ్ ప్రైమరీ డెఫిసిట్ ఇస్ వెరీ లో ఇట్ ఇండికేట్స్, ప్రైమరీ డెఫిసిట్ కానీ తక్కువగా ఉంటే ఏం ఇండికేట్ చేస్తుంది? ఎంత బాగా ఫిజికల్ డిసిప్లిన్ ఉంది అని ఇండికేట్ చేస్తుంది. సో ప్రైమరీ డెఫిసిట్ ఎప్పుడు తక్కువగా ఉండాలి. నేను ఎకానమీ పైన ఎక్స్క్లూజివ్గా లెక్చర్స్ చేస్తాను, మీకు ఎకానమీలో ఇండియన్ ఎకానమీకి సంబంధించిన మోస్ట్ ఆఫ్ ద డౌట్స్ క్లియర్ చేస్తాను, నేను ఈజీగా మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. సో ఒక చిన్న రిక్వెస్ట్ మీకు, ఇప్పటి వరకు చూస్తున్నారు కదా, ఇంతవరకు వచ్చారు. సో మీకు లెక్చర్ అర్థమయ్యి నచ్చుంటేనే ఇంతవరకు వచ్చుంటారు. సో ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఈ లెక్చర్స్ చేయడానికి, క్వశ్చన్స్ ప్రిపేర్ చేయడానికి చాలా ఎఫర్ట్స్ పడుతుంది. సో ప్లీజ్ రికగ్నైజ్ చేసి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫెలో ఆస్పిరెంట్స్తో. సో లెట్ us continue the lecture. Debt to GDP ratio estimated in budget estimate 2026-27 ఎంత మనం చూసాం కదా ఆల్రెడీ, 55.6%. ఆప్షన్ బి. గవర్నమెంట్స్ టార్గెట్ డెట్ టు జీడిపి రేషియో మనం ఫస్ట్లోనే చూసాం కదా, 50 ± 1%. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ బడ్జెట్ 2026-27 an incentive of 100 crore is provided for. ఎవరికి 100 crore ఇన్సెంటివ్ ఇచ్చారు అంటే a single issuance of municipal bonds exceeding 1000 crore. ఎవరైతే ఏ మున్సిపాలిటీ అయితే సింగిల్ ఇష్యూయన్స్లో 1000 crore కంటే ఎక్కువగా మున్సిపల్ బాండ్ని ఇష్యూ చేసినప్పుడు 100 crore ఇన్సెంటివ్ ఇస్తారనమాట దానికి. సో అది లార్జెస్ట్ కాంపనెంట్ ఆఫ్ గవర్నమెంట్ రిసీట్స్. గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్లో లార్జెస్ట్ కాంపనెంట్ ఏంటి అంటే వెరీ ఇంపార్టెంట్, బారోయింగ్స్ అండ్ లయబిలిటీస్. ఐ మీన్ ఇన్కమ్ కాదు, ఎక్కడెక్కడ నుంచి గవర్నమెంట్కి మనీ వస్తుంది. బారోయింగ్స్ అప్పులు తీసుకోవడము, అండ్ లయబిలిటీస్ గవర్నమెంట్ ఎవరికైతే లయబిలిటీస్, గవర్నమెంట్ పైన లయబుల్ అయిన వాళ్ళ నుంచి వచ్చే రిసిట్స్, ఇవంతా కూడా 24%. ఇదే లార్జెస్ట్ షేర్. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ కాంట్రిబ్యూట్స్ వాట్ పర్సంటేజ్? చూడండి, ఫస్ట్ వచ్చి బారోయింగ్స్ అండ్ లయబిలిటీస్ కదా, దాని తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ 21%. ఇన్కమ్ ట్యాక్స్ కాంట్రిబ్యూట్స్ వాట్ పర్సంటేజ్ టు టోటల్ రిసిట్స్ అంటే 21%. సో సెకండ్ ప్లేస్లో ఇన్కమ్ ట్యాక్స్ ఉంది. నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో కార్పొరేషన్ ట్యాక్స్ ఉంటుంది విత్ 18%. చాలా ఇంపార్టెంట్, నేను చెప్పేదంతా గుర్తుపెట్టుకోండి. అండ్ ఫోర్త్ ప్లేస్లో జిఎస్టీ అండ్ అదర్ ట్యాక్సెస్ ఉంటాయి 15%. అంటే ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను, 100 రూపీస్ గవర్నమెంట్కి వస్తుంది అంటే లయబిలిటీస్ బారోయింగ్స్ వల్ల 24 రూపీస్ వస్తుంది. నెక్స్ట్ 20 రూపీస్ జిఎస్టీ వల్ల వస్తుంది, జిఎస్టీనా కార్పొరేషన్ ట్యాక్స్ వల్ల వస్తుంది. నెక్స్ట్ 18 రూపీస్ ఇన్కమ్ ట్యాక్స్ పైన వస్తుంది, అండ్ 15 రూపీస్ జిఎస్టీ అండ్ అదర్ ట్యాక్సెస్ నుండి వస్తుంది. అలా అన్నమాట దాని మీనింగ్. నెక్స్ట్ ద యూనియన్ ఎక్సైజ్ డ్యూటీస్ అకౌంట్ ఫార్, యూనియన్ ఎక్సైజ్ డ్యూటీస్ ఎంత అకౌంట్ చేస్తుందంటే 6%. నెక్స్ట్ కస్టమ్ డ్యూటీస్ కాంట్రిబ్యూట్ 4%. సో ఇదంతా నేను ఎలా ఇచ్చాను, హైయెస్ట్ నుంచి లోయెస్ట్ వరకు బిట్స్గా ఇచ్చాను, మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నాన్ ట్యాక్స్ రెవెన్యూ, ముందంతా చూసింది ట్యాక్స్ రెవెన్యూస్, ఇప్పుడు నాన్ ట్యాక్స్ రెవెన్యూ నుంచి 10% వస్తుందన్నమాట. నెక్స్ట్ నాన్ డెట్ క్యాపిటల్ రిసిట్స్ షేర్ ఎంత? 2%. స్టేట్స్ షేర్ ఆఫ్ ట్యాక్సెస్ ఇన్ టోటల్ ఎక్స్పెండిచర్ 22%. ఇది ఆల్రెడీ చూసాం మనం ముందు ఒక బిట్. ఫినాన్స్ కమిషన్ అండ్ అదర్ ట్రాన్స్ఫర్స్ అకౌంట్ ఫర్ 7%. సెక్టర్ రిసీవింగ్ ద హైయెస్ట్ అలొకేషన్, ఏ సెక్టరు? ట్రాన్స్పోర్ట్ సెక్టరు విత్ ఎంత అంటే 5,98,520 crore rupees. వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ బిట్. హైయెస్ట్ అలొకేషన్ వెళ్ళిన సెక్టర్ ఏది అని డైరెక్ట్గా అడగచ్చు, దట్ ఈస్ ట్రాన్స్పోర్ట్ సెక్టర్. నెక్స్ట్ డిఫెన్స్కి అలొకేషన్ చేసింది ఎంత అంటే 5,94,585 crore. ఆప్షన్ బి. నెక్స్ట్ రూరల్ డెవలప్మెంట్కి ఎంత అలొకేట్ చేశారు? 2,73,108 crore. హోమ్ అఫేర్స్కి ఎంత అలొకేట్ చేశారు? 2,55,234 crore.
అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్కి ఎంత అలొకేట్ చేశారు? 1,62,671 crore. నెక్స్ట్ ఎడ్యుకేషన్ సెక్టర్ అలొకేషన్ ఎంత? 1,39,289 crore. ఇది ఎగ్జాక్ట్ నంబర్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, నియరెస్ట్ నంబర్ గుర్తుపెట్టుకోండి అంతే. దానికంటే కూడా మీరు ఎలా రాసుకోండి అంటే డిసెండింగ్ ఆర్డర్లో సెక్టర్ వైజ్ రాసుకోండి. ఫస్ట్ ట్రాన్స్పోర్టు, తర్వాత డిఫెన్స్, తర్వాత హెల్త్, తర్వాత ఎడ్యుకేషన్, ఇలా ఏదొస్తే అలా మీరు రాసుకోండి. షార్ట్ నోట్స్ చేసుకోండి అలాగా. హెల్త్ అలొకేషన్ ఎంత? 1,04,599. అర్బన్ డెవలప్మెంట్కి 85,522 crore. స్కీమ్ ఫర్ రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ ఫోకసెస్ ఆన్ రేర్ ఎర్త్ నుంచి తయారు చేసే పర్మనెంట్ మ్యాగ్నెట్స్ దేనిపైన ఫోకస్ చేస్తుందంటే మైనింగ్ అండ్ ప్రాసెసింగ్ ఆఫ్ రేర్ ఎర్త్స్. ఈ రేర్ ఎర్త్స్ని మైనింగ్ అండ్ ప్రాసెసింగ్ చేయడానికి 4 స్టేట్స్ని కూడా చూస్ చేసుకున్నారు. ఏవేవి అంటే ఒడిస్సా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ ఇంకొక స్టేట్ ఉంది, అది నేను మళ్ళీ చెప్తాను. ద రేర్ ఎర్త్ ఇనిషియేటివ్ ఇంక్లూడ్స్ ఏ ఇనిషియేటివ్ అంటే రీసెర్చ్, మైనింగ్ చేయడం, ఆ రేర్ ఎర్త్స్ని మైన్ చేయడం, ప్రాసెస్ చేయడం ఆ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ని, అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం ఆ మ్యాగ్నెట్స్ని. నంబర్ ఆఫ్ డెడికేటెడ్ కెమికల్ పార్క్స్ ప్రపోజ్డ్ ఎన్ని అంటే 3 chemical parks. The purpose of dedicated chemical parks is to enhance domestic chemical production. మన ఇండియాలోనే కెమికల్ ప్రొడక్షన్ని బూస్టప్ చేయడానికి. న్యూ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కనెక్ట్స్ డాంకుని టు సూరత్. అంతే కదా, నేను ముందు చెప్పాను. ఇది డాంకుని ఎక్కడుంది అంటే వెస్ట్ బెంగాల్ ఎక్కడ, సూరత్ ఎక్కడ. సో ఇక్కడ నుంచి ఒక డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. సూరత్ ఎక్కడుంది? సూరత్ వచ్చి గుజరాత్లో ఉంది. ద నెంబర్ ఆఫ్ న్యూ నేషనల్ వాటర్ వేస్ టు బీ ఆపరేషనలైజ్డ్ అంటే ఇప్పుడు వాటర్ వేస్ కొన్ని సెటప్ చేస్తున్నారు కదా, అది ఆపరేషనలైజ్ అవ్వాలి అంటే వాడుకలోకి రావడం. సో 20 అలాంటివి ఇంకా ఆపరేషనలైజ్ అయిపోతున్నాయి. ద న్యూ నేషనల్ వాటర్ వే విల్ కనెక్ట్ మినరల్ రిచ్ ఏరియాస్, ఇండస్ట్రియల్ సెంటర్స్ అండ్ పోర్ట్స్. కోస్టల్ కార్గో ప్రమోషన్ స్కీమ్ ఎయిమ్స్ టు ఇంక్రీజ్ ఇన్లాండ్ అండ్ కోస్టల్ షిప్పింగ్ షేర్ టు ఇన్లాండ్ అండ్ కోస్టల్ వాటర్వేస్ ద్వారా ఈ షిప్పింగ్ కార్గో అని ట్రాన్స్పోర్ట్ చేయడం, దీనికి ఎంత ఎయిమ్ చేస్తుంది ఆ స్కీమ్ అంటే 12%. షేర్ ఆఫ్ ఇన్లాండ్ వాటర్వేస్ అండ్ కోస్టల్ షిప్పింగ్ ఈజ్ టార్గెటెడ్ టు ఇంక్రీజ్ బై 2047 కల్లా ఈ 12% కంటే ఇంకా ఎక్కువ పెంచాలి అనే టార్గెట్ పెట్టుకున్నారు. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ ప్రైమరీలీ ఎయిమ్స్ టు ఇంప్రూవ్ ఫ్రైట్ లాజిస్టిక్స్ ఎఫిషియెంట్లీ. టోటల్ ఎక్స్పెండిచర్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. బడ్జెట్ అవుట్లే ఎంత అంటే 41.3 lakh crore. 41.3 lakh crore ఈ బడ్జెట్ని తీసుకొని వచ్చారు. SHE మార్ట్స్ ప్రపోజ్డ్ ఇన్ బడ్జెట్ 2026-27 రెఫర్ టు సెల్ఫ్ హెల్ప్ ఆంటర్ప్రెనర్ కమ్యూనిటీ రీటైల్ అవుట్లెట్స్. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి కదా, వాళ్ళ ఆంటర్ప్రెనర్షిప్ని ప్రమోట్ చేయడానికి. ఆరెంజ్ ఎకానమీ వెరీ ఇంపార్టెంట్. అసలు ఆరెంజ్ ఎకానమీ అంటే ఏంటి అని అడుగుతారు. ఆరెంజ్ ఎకానమీ అంటే ఏంటి అంటే ఇనిషియేటివ్ ఏంటి అంటే క్రియేటివ్ అండ్ కల్చరల్ ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేయడం. అంటే ఏంటి, ఇప్పుడు కాంటెంట్ క్రియేషన్ ఉంటుంది కదా, ఆడియో, విజువల్ అండ్ గ్రాఫిక్స్ క్రియేషన్ అండ్ కామిక్స్, గేమింగ్, ఇవన్నీ ఉంటాయి కదా, వీళ్ళని ప్రమోట్ చేయడానికి ఆరెంజ్ ఎకానమీ. వీళ్ళలో ఆంటర్ప్రెనర్షిప్ తీసుకురావడానికి, వీళ్ళకి ఉపాధి కల్పించడానికి. భారత్ విస్తార్ ఇనిషియేటివ్ ఫోకసెస్ ఆన్ ఏం ఫోకస్ చేస్తుంది? ఇంటిగ్రేటింగ్ అగ్రి స్టాక్ పోర్టల్స్ విత్ AI సిస్టమ్స్. నెక్స్ట్, అండర్ ది సాస్కి స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ సపోర్ట్ టు స్టేట్స్ ఈజ్ ఎంత? 2 lakh crore రూపీస్ స్టేట్స్కి సపోర్టివ్ ఇన్సెంటివ్గా ఇస్తున్నారు. నెక్స్ట్, ద CCUS ఇనిషియేటివ్ కార్బన్ క్యాప్చర్ యూటిలైజేషన్ అండ్ స్టోరేజ్ హ్యాస్ అన్ అవుట్లే ఆఫ్ 20,000 crore రూపీస్. మహాత్మా గాంధీ గ్రామ్ స్వరాజ్ ఇనిషియేటివ్ ప్రైమరీలీ ఎయిమ్స్ ఎట్. మహాత్మా గాంధీ గ్రామ్ స్వరాజ్ ఇనిషియేటివ్ దేన్ని ఏం చేస్తుంది అంటే స్ట్రెంథనింగ్ పంచాయతీ రాజ్ అండ్ రూరల్ గవర్నెన్స్. ఇండియాస్ నెట్ జీరో కార్బన్ ఎమిషన్ టార్గెట్ ఇయర్ ఏంటి? దీని గురించి మెన్షన్ వచ్చింది బడ్జెట్లో, 2070. వెరీ ఇంపార్టెంట్ టార్గెట్. నెక్స్ట్, ద నంబర్ ఆఫ్ టెలిస్కోప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ టు బీ సెటప్ ఆర్ అప్గ్రేడ్
టు బీ అప్గ్రేడెడ్ ఇస్ 4 నెంబర్ ఆఫ్ టెలిస్కోప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని, ఇప్పుడు లద్దాఖ్లో ఒకటి ఉంది, అలా అక్కడక్కడ ఉన్నాయి కదా, అలా 4 ప్లేసెస్లో ఉండే వాటిని అప్గ్రేడ్ చేస్తున్నారనమాట. డెవలప్మెంట్ ఆఫ్ ఎకలాజికలీ సస్టైనబుల్ మౌంటైన్ ట్రయల్స్ ఇంక్లూడింగ్ అరకు వ్యాలీ ఈజ్ పార్ట్ ఆఫ్ సస్టైనబుల్ టూరిజం ఇనిషియేటివ్. సస్టైనబుల్ టూరిజంని పెంపొందించడానికి ఇనిషియేటివ్ తీసుకొని వచ్చారు. ద వర్టికల్ షేర్ ఆఫ్ ట్యాక్స్ డెవల్యూషన్ టు స్టేట్స్ రిటైన్డ్ యాజ్ పర్ ద ఫినాన్స్ కమిషన్ రికమెండేషన్ ఏంటి అంటే 41%లోనే ఇంకా ఉంది, తగ్గించలేదు, పెంచలేదు. వర్టికల్ షేర్. ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఇన్ అగ్రికల్చర్ ఇంక్లూడ్స్ డెవలప్మెంట్ ఆఫ్ హౌ మెనీ రిజర్వాయర్స్ అండ్ అమృత్ సరోవర్స్. ఈ అమృత్ సరోవర్స్ అంటే ఏం లేదు, ఒక లార్జ్ వాటర్ పాండ్స్ ఉంటాయి కదా, వాటిని రెజ్యువినేట్ చేయడం అంటే వాటిని కండిషన్ని బాగా మార్చి వాటర్ స్టోరేజ్ సిస్టమ్స్ని పెంపొందించడం అన్నమాట. సో ఫ్యూచర్ యూజెస్ కోసము అండ్ ఎన్వైరన్మెంటలీ సేఫ్గా ఉండడానికి కోసం అలా అనమాట. సో ఎన్ని అంటే 500 ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ కింద రిజర్వాయర్స్ని సెలెక్ట్ చేసుకున్నారు. టర్టిల్ ట్రయల్స్ ఇనిషియేటివ్ ఇస్ ప్రపోజ్డ్ ఇన్ టర్టిల్ ట్రయల్స్ సెలెక్ట్ కోస్టల్ అండ్ ఎకలాజికలీ సెన్సిటివ్ స్టేట్స్ ఒడిస్సా అండ్ ఆంధ్రప్రదేశ్లో ఈ టర్టిల్ ట్రయల్స్ ఇనిషియేటివ్ని తీసుకొని వస్తున్నారు. అక్కడ మనకి ఒడిస్సాలో వస్తుంది కదా ఆలివ్ రిడ్లీ టర్టిల్స్, వాటి యొక్క కన్జర్వేషన్ కోసం అన్నమాట. ఆ టర్టిల్స్ అన్నీ వచ్చి బ్రీడింగ్ చేసి వెళ్ళిపోతాయి కదా, వాటి కోసము. నెక్స్ట్ ద బుద్ధిస్ట్ సర్కిట్ డెవలప్మెంట్ స్కీమ్. బుద్ధిస్ట్ సర్కిట్ డెవలప్మెంట్ అంటే ఏం లేదు, గౌతమ బుద్ధ తిరిగిన ప్లేసెస్, ఆయనకు సంబంధించిన ప్లేసెస్ అన్నమాట, వాటి టూరిజంని పెంపొందించడానికి ఈ ఇనిషియేటివ్ స్టార్ట్ చేశారు. అది ఎక్కడ ఉంటుందంటే నార్త్ ఈస్ట్ రీజియన్, అక్కడ బీహార్ సైడ్, కొంచెం నార్త్ ఈస్ట్ సైడ్ ఈ బుద్ధిస్ట్ సర్క్యూట్ని డెవలప్ చేస్తున్నారు. యాజ్ మెన్షన్డ్ ఇన్ రీసెంట్ బడ్జెట్ హైలైట్స్ అప్రాక్సిమేట్లీ హౌ మెనీ పీపుల్ హ్యావ్ బీన్ లిఫ్టెడ్ అవుట్ ఆఫ్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇన్ ఇండియా. ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. బడ్జెట్లో ఏమని చెప్పారు అంటే 25 crore పీపుల్ని మల్టీ డైమెన్షనల్ పావర్టీ నుండి తీసేసాము మేము సక్సెస్ఫుల్గా అన్నట్లు మన ఫినాన్స్ మినిస్టర్ చెప్పారనమాట. మల్టీ డైమెన్షనల్ పావర్టీ అంటే వాళ్ళకి అన్ని రకాలుగా పేదరికం ఉంది, అంటే ఫుడ్ విషయంలో, క్లోత్స్ విషయంలో, షెల్టర్ విషయంలో, స్కూలింగ్ చదువు విషయంలో, అన్ని విషయాల్లో అన్నమాట వాళ్ళకి పావర్టీలోనే ఉంటారు. అలాగా 25 కోట్ల మందిని బయటకు తీసుకొని వచ్చారంట పావర్టీ నుండి, అది గుర్తుపెట్టుకోండి. బడ్జెట్ 2026-27 వాజ్ ప్రెజెంటెడ్ బై నిర్మలా సీతారామన్ ఫార్ ద ఎంత టైం అంటే ఇది 9th టైం నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రజెంట్ చేసింది, 9th టైం, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ద బడ్జెట్ 2026-27 స్పీచ్ డ్యూరేషన్, ఇది కూడా ఇంపార్టెంటే, 83 minutes ఉన్నింది ఆ స్పీచ్ డ్యూరేషన్. ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ ఈజ్ ఇంటెండెడ్ టు సర్వ్ యాజ్ అ బ్రిడ్జ్ బిట్వీన్ అకాడమియా, ఇండస్ట్రీ అండ్ గవర్నమెంట్. టూరిజంని పెంపొందించడానికి, టూరిజంలోకి హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ని, వాళ్ళకి ఎడ్యుకేషన్కి సంబంధించి వాళ్ళని ఇండస్ట్రీకి కనెక్ట్ చేయడం, దాని తర్వాత గవర్నమెంట్ని ఒక బ్రిడ్జ్ లాగా, వీటన్నిటికీ ఒక బ్రిడ్జ్ లాగా కనెక్ట్ చేయడానికే ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ పిఎం సేతు అంటే ఏంటి అంటే సోషల్ ఎంపవర్మెంట్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ త్రూ ఎడ్యుకేషన్ ఇస్తూ వాళ్ళకి సోషల్గా ఎంపవర్ చేయడానికి, వాళ్ళని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ఇనిషియేటివ్ అనమాట పిఎం సేతు ఇనిషియేటివ్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, బయోఫార్మా శక్తి స్కీమ్ ప్రైమరీలీ సపోర్ట్స్. బయోఫార్మా శక్తి స్కీమ్ అంటే పేరులోనే ఉంది చూడండి, బయోఫార్మసీ సంబంధించి. సో డొమెస్టిక్ బయోఫార్మాసిటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ రీసెర్చ్, వీటిని పెంపొందించడానికి, సపోర్ట్ చేయడానికి ఈ ఇనిషియేటివ్, ఈ స్కీమ్ యూజ్ అవుతుందన్నమాట. సో అది 120 MCQs, చాలా ఇంపార్టెంట్ వన్స్ అన్నీ నేను కవర్ చేసేసాను. ఈ 120 మీరు బాగా ప్రిపేర్ అయితే యూ కెన్ ట్యాకిల్ ఇన్ ద మెయిన్ ఎగ్జామినేషన్ CBT 1లో. సో అది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. ఆల్ ది వెరీ బెస్ట్. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన క్లాసెస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లహరీస్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ని. అండ్ ఇంతవరకు చూడండి లెక్చర్స్ని నేను కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, అక్కడ చూడండి, మీకు చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ చేశాను, PYQs కూడా అనలైజ్ చేసున్నాను. యూ కెన్ వాచ్ దెమ్ దేర్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్.